బావగారు నమస్కారం అండి. అమ్మగారు నమస్కారం. నమస్కారం అండి. నమస్కారం అండి. గుర్తుపెట్టారా? ఆ మధ్య ఎప్పుడో నేను 10 ఏళ్ల పాటు ఒక ఛానల్లో పనిచేశాను. ఒక్కడు కూడా గుర్తుపెట్టలే. ఎప్పుడో టంగ్ స్లిప్ అయ్యా ఎవడో వీడియో తీసి యూట్యూబ్ లో పెట్టాడు. అరగంటలో అమెరికా వాళ్ళు కూడా గుర్తుపెట్టారు. లడ్డూలో ఉద్యోగం కావలసిన తీయు ఏమంటే హట్ అయిపోతారు. దానివల్ల నువ్వు ఫేమస్ అయ్యావు. అది కాదు మేడం, ఇప్పుడు ఏ తీయాలో తీయాలి కదా. మంచి ముక్కలు చెప్పినప్పుడు తీయేవాళ్ళు టంగ్ స్లిప్ అవుతాం, తీస్తారు. దేశం అంతా ట్రీట్మెంట్ ఇప్పించారు, ఆఖరికి షార్ట్ ట్రీట్మెంట్ కూడా ఇప్పించారు సార్. ఎవ్వరూ వినరు అసలు. లేదమ్మా అలా కాదు, అలా కాదు. మీరు సర్ది చెప్పడానికి ప్రయత్నించొద్దు. ఎందుకంటేనండి ఇప్పుడు కూల్ కూల్ కూల్. ఓకే ఓకే సారీ, ఏమనుకోకండి. చాలా చెప్పాలని వస్తాను, హర్ట్ చేస్తారు. సార్ నమస్తే సార్, కూర్చోండి సార్. కూర్చోనయ్యా, చాపేసుకుని పడుకుంటాను. అంటే ఇప్పుడు కోట్లాది మంది జనాలు చూస్తున్నారు, వీడికి ఏమి చేత కాదు, వీడు చెప్తేనే కూర్చుంటారు, లేకపోతే దొల్లుతూ ఉంటారు మట్టిలో చెప్పడానికి కదా. ఎందుకు వస్తారా మీరు? మీకు ఇంకా తగ్గలేదా? ట్రీట్మెంట్ చేస్తావా? నాకు ట్రీట్మెంట్ చెయ్యి. ప్రతి వాడు తగ్గలేదా తగ్గలేదా తగ్గలేదని అడగడమేనండి. ఇక్కడికి వస్తే స్టాఫ్ అడుగుతారు, వీధిలోకి వెళ్తే రోడ్డు మీద జనాలు అడుగుతున్నారు. ఆఖరికి అర్ధరాత్రి మా ఆవిడ ఒంటి మీద చెయ్యేసినా ఇంకా తగ్గలేదని అడుగుతుంది. ఎందుకండి వెధవ జన్మ. ఆఖరికి ప్రోగ్రామ్ పేరు కూడా తగ్గిపోద్దులే అని పెట్టారండి. ఎప్పుడైనా సరే ఇలాంటి దిక్కుమాల టైటిల్స్ పెడతారండి ఇక్కడ. నా వల్ల సారీ. మెడిటేషన్ ఏదో స్క్రిప్ట్ ఏది పుడుచుకునేవయ్యా. సారీ, మూడిపోయిందండి, నేనేం చెయ్యలేదు. సారీ, జీతం తీసుకుంటున్నాం కదా, ఆ పాపానికి పని చేయాలని వస్తాం. ఇప్పుడు ప్రోగ్రామ్ లోకి వెళ్ళాలి. ఈ రోజు వార్తలను ముఖ్యాంశాలు. పట్టణాల నుంచి సంకనాకిపోతున్న సంకనాకిపోతున్న జనాలు ఏంటయ్యా? పట్టణాల నుంచి సంక్రాంతికి ఇంటికి పోతున్న జనాలను రాయమన్నాను. నా వల్ల కాదండి, నా వల్ల కాదు. ఏదో ఆఖరికి మిగిలిపోయిన వైద్యం వల్ల యోగా ఒకటే చేసుకుంటున్నాను. రిలాక్స్, వదిలేసేయండి. తెలుగు రాష్ట్రాల్లో అదే శీతాకాలం కదా సార్, గాలి అది. మరి అది రాసుకోవచ్చు కదా. ఇక్కడ ఎంత చక్కగా రాశాను నేను. తెలుగు రాష్ట్రాల్లో గాలి వేస్తోంది అన్నాను. శీతాకాలం కామా ఏది, ఫుల్ స్టాప్ ఏది? హట్ చేస్తారా మీరు? మూడు అంతా పోయింది సార్, నాకు మూడు చచ్చిపోయింది. ఎంతో తప్పులతో నేను ఒక బాగా చెయ్యాలని వస్తాను. నేను చెయ్యనురా మీరు, చెయ్యనివ్వరు. నాశనం చెయ్యడానికే కంకణాలు కట్టుకుని వచ్చారు. ఈ రోజు ప్రముఖ సెలబ్రిటీ వాస్తున్నాడు. వాస్తున్నాడు ఏంటయ్యా? ఆయన ఏమన్నా పడిపోయాడా? కాలు విరిగిపోయిందా? అది కాదు సార్, వచ్చేది వద్దు సార్. మళ్ళీ దాన్ని కవరింగ్లు బట్టలు వద్దు. వాళ్ళందరూ చూస్తున్నారు కదా జనాలు. వాళ్ళు ఎదురు అయ్యో వీడు బీపీ తెచ్చుకుని పిచ్చ బిహేవ్ చేస్తున్నాడు. ఈ రోజు మన స్టూడియోకి ప్రముఖ సెలబ్రిటీ ఒక ఆయన, పెద్ద వ్యక్తి, ఆయన పెద్ద ఇది వస్తున్నాడు సార్. పెద్ద వ్యక్తి వస్తున్నాడు అంటే నేను లఫుట్గా కాలం ఇప్పుడు స్టూడియోలో నేనే పెద్దవాడిని అనుకుంటున్నాను. నువ్వు కాదురా, నీకన్నా పెద్దవాడు ఉన్నాడు, పోటుగాడు ఉన్నాడు, అంతే కదండి. ఏమండి, ఒక్క మాట చెప్తాడండి. ఎవరైనా మనుషులకి హర్ట్ అయితేనండి గుండెల్లో స్టంట్లు వేస్తారండి. వీళ్ళ దగ్గర దెబ్బలు తిని నాకు స్టంటుల్లో గుండె ఉందండి. సార్ నేను పిలుస్తాను సార్, మీరు ఒక్క నిమిషం. సార్ నమస్కారం సార్. పట్టించుకోడేంటయ్యా? బిజీగా ఉన్నారు సార్. సార్ నమస్కారం సార్. మీ పేరేంటి? చెప్పనంటాడేంటండి? ఎంత పెద్దవాడు కావచ్చండి, ఇంటర్వ్యూలో వస్తే జనాలకు తెలియాలిగా. నాకు కాలిపోయేది అసలు. చెప్పండి సార్, మీరు సినిమాల్లోకి ఎందుకు వచ్చారు? ఏంటి ఫోటోలు తీస్తాడేంటి? ఇవ్వడం ఫోటోలు తీయడం కాదు, అడిగిందా? కూర్చోండి. సర్లేండి, సినిమాల్లోకి ఎందుకు వచ్చారని అడిగాను. సినిమా అంటే అమ్మాయి, అందమైన అమ్మాయి అంటే సినిమా. ఇప్పుడు ఇది కావాలంటే అది చేయాలి, అది కావాలంటే ఇది చేయాలి, ఇది చేయాలంటే అది చేయాలి, అది చేయాలంటే ఇది చేయాలి, అంతే.
రాఘవ గారి ఫేస్. అదంటాడు ఇదంటాడు, ఇది కాకపోతే అదంటాడు, అది కాకపోతే ఏంటండి? సినిమాల్లోకి ఎందుకు వచ్చారంటే ఈ పెట్టలు వచ్చి మన ఎత్తి మీద పెట్టాడు ఇక్కడ. మీ నెక్స్ట్ సినిమా ఏంటో చెప్పండి. కెమెరా ఇక్కడ పెట్టి ఇక్కడ సెట్ ఓకే క్లోజ్ రెడీ ఓకే. ఆయన సినిమాలు తీస్తున్నాడా ఇంటర్వ్యూ చేస్తున్నాడా ఇక్కడ? ఈయన ప్రతిదానికి సారీ ఐఎమ్ వెరీ సారీ సార్. ఇలాగా పద్ధతిగా ఇంటర్వ్యూ చేద్దామని చెప్పి అరగంట సేపు వచ్చి ఇంటర్వ్యూ చేద్దామని చేస్తూ ఉంటాను. బుర్ర వేడెక్కించడం, కాళ్ళు మంటలు పుడుతున్నాయి. నా వల్ల కాదు. వెరీ నైస్ నైస్ ఓకే ఓకే. నెక్స్ట్ ప్రశ్న అడుగుతాను, ఏమిటో చెప్పండి మీరు. నెక్స్ట్ ప్రశ్న చెప్పాలిగా. ఇప్పుడు ఆయన ఎంత చేపని తిరుగుతాడు, వెళ్ళి కుర్చీ ఇక్కడ తగలబెట్టండి అయ్యా. అది కూడా నేను చెప్పుకోవాలి మీకు, ప్రతిదీ చెప్పుకోవడమే. రెడీ ప్రోగ్రాంలోకి వెళ్దాం. మీ నెక్స్ట్ సినిమా ఏంటో చెప్పండి. నెక్స్ట్ మూవీ ఫేస్ క్రీమ్. ఫేస్ క్రీమ్ అదేంటండి? ఇంక అన్ని క్రీములు అయిపోయా, ఫేస్ క్రీమ్ ఏంటండి? నేను ఏ క్రీమ్ రాసినా రాయించుకోవడానికి రెడీగా ఉన్నారు జనాలు. ఒకవేళ వాళ్ళు రాసుకోకపోతే ట్విట్టర్ లో నేనే రాస్తా. నా మాట వినండి సార్. ఏమండి కాసేపు దాన్ని ఆపండి సార్. ఓకే రెడీ. ఇప్పుడు చెప్పండి సార్, మీ మీద చాలా విమర్శలు వస్తుంటాయి కదా, దాని మీద మీ స్పందన ఏంటి? ఇప్పుడు పంటకి తెగులు పడుతుంది. పంటకి తెగులు పట్టినంత మాత్రాన తెగులు తీసేస్తాం కానీ పంటను కాల్చేయలేం కదా. ఒక ముక్క కూడా అర్థం కావట్లేదు. నాకు కూడా అర్థం కాలే. జనరల్ గా మీ హాబీస్ ఏంటండి? నాకు హాబీస్ ఉండవు. అలా కాదు సార్, క్వశ్చన్ పూర్తిగా వినండి, మధ్యలోనే అలా దూరేసి చెప్పేకండి. మనిషి అన్నాక కొన్ని హాబీస్ ఉంటాయి. నేను మనిషిని కాదు. క్వశ్చన్ పూర్తయ్యేదాకా ఆగడు ఆయన. నా వల్ల కాదండి, అరగంట చేద్దామని వస్తే చిచి. వెరీ గుడ్, మీరు అరగంట వెరీ గ్రేట్. నాకు 2-3 నిమిషాలు చాలా ఇబ్బంది అవుతుంది. ఓకే, దేని గురించి మాట్లాడుతున్నాడయ్యా? ఇంకో ట్వీట్ పెట్టాను చూసుకోండి. ట్వీట్ పెట్టారా? ఏమని పెట్టారు? ఐ మీన్ లవ్ ఫుడ్ ప్రోగ్రామ్ విత్ లవ్ ఫుడ్ యాంకర్ అని పెట్టాను. సారీ, ఈ లడ్డూలో ఉద్యోగాలు నా వల్ల కాదు సార్. మరి స్క్రిప్ట్ ఏం చేయమంటారు? స్క్రిప్ట్ దాన్ని మడిచి వెనకాల దాచుకో. నేను అగ్ని, నిప్పు, బొగ్గు, బూడిది కాదురా. ఆయన మంట, ఎస్ఐ మంట. మంట అదేంటి సార్? మంచోళ్ళకి చలి మంట, చెడ్డోడికి చిత్తు మంట. రిలాక్స్ అంటారా, కూర్చోండి. ఇక్కడ దాకా ఇరిగిపోద్ది లేకండి. నగరంలో 4 ATM దొంగతనాలు, 4 చైన్ స్నాచింగ్లు జరిగినాయంట. అనుమానం వచ్చి మిమ్మల్ని పిలిపించాను. మర్యాదగా చెప్పండి ఎవరు చేశాడు? మేము చేయలేదు సార్, మాకేం తెలియదు సార్. దొంగోడు చెప్పగానే ఫస్ట్ డైలాగ్ ఇదేరా, రొటీన్ డైలాగ్. కొత్తగా ట్రై చేయండి రా. మేమే చేసాం. ఏం పీకుతా అంత మాట ఏమిట్రా? కొత్తగా ట్రై చేయమన్నారు కదా సార్. ఎవరో చెప్పండి. గోల్డ్ పీకేస్తే ఏమనుకున్నారో? మీకు అంత శ్రమ అక్కర్లేదు సార్. రే పీకిచ్చేయండి. ఇదిగోండి. ఎలా పీకిచ్చేసారా? ఓ రోజు మెల్లో గోల్డ్ పీకేవాళ్ళం, గోల్డ్ పీకేవటం లెక్క సార్. మీకు ఎలా కదరా మీకు. హలో, ఎస్ సార్, ఓకే సార్. ఏమైంది సార్? ఇవాళ స్పెషల్ ఆఫీసర్ వస్తున్నారంట. వచ్చిన తర్వాత మాకు చిప్పక బామ్మ పక్క జరుగు, మా స్పెషల్ ఆఫీసర్ వస్తున్నారు ఇవాళ. కాదు, పక్క జరుగు, మా స్పెషల్ ఆఫీసర్ గారు వస్తున్నారంట. నువ్వు స్పెషల్ ఆఫీసర్ ఏంటే? డాక్టర్ ఒక 1 month లో పుట్టుకుని పోద్దానంటే నీకేమైనా కోరికలు ఉంటే చెప్పవే, తీరుస్తాను అని అన్నాను సార్. అంతే, పోలీస్ ఆఫీసర్ అవ్వాలరా అని అందే. పెద్దోళ్ళు కాళ్ళు ఎలా పట్టుకుని 1 day పోలీస్ ఆఫీసర్ చేశాను సార్. నువ్వు వెళ్ళైతే నేను చూసుకుంటాను. ఏంటి మంచి పేరు వెనకేసుకుని వస్తాయని చెప్తున్నా. ఏం పేరు నీ పేరు? దశావతారం బామ్మ. ఎత్తు 3 అడుగులు, బరువు 90 కిలోలు రా. 4th బెటాలియన్, లాస్ట్ బెంచ్, గోల్డ్ మెడలిస్ట్, 4 తులాలు. అయినా నువ్వు ఆఫ్టర్ ఆల్ ఆడదానివి, దీనికి పనికిరావు, నేను ఒప్పుకోను. పతి ప్రాణాలు దక్కించుకునే సావిత్రి ఏ జాతి? ఇండియాకి వెండి మీద వచ్చింది సింధూరే జాతి. ఏ జాతి? అంతెందుకురా, ఎక్కడో సాధారణ కుటుంబంలో పుట్టి హీరోయిన్ అయ్యింది, ఎమ్మెల్యే అయ్యింది. రోజా గాంధీ జాతి. ఆడజాతి తెలుసు కదా. 90 ఏళ్ళు మీద పడినా సరే
తుపాకీ టోపీ పెట్టుకుని దొంగ వెడల్ని గడగడలాడిస్తుంది ఆవిడ దేజాతి. ఆవిడెవరు? బామ్మ మరి అనుషేది ఏ జాతి అంటావు? ఆడజాతి. ఏదో గొప్పగా చెప్పలేదేంటి? ఆడజాతి వేసాను కదా అదే గొప్ప. సరే గాని వీళ్ళు దొంగలు ఏటీఎం దొంగతనం చేశాడు ఒకడు, వీళ్ళని కనిపెట్టాలి నువ్వు. దొంగతనం చేశారా? మరి ఎందుకున్నారు? వెళ్ళిపోండి. వాళ్ళు అలాగే చెప్తారు బామ్మ దొంగతనం చేయలేదని. నువ్వు ఇంట్రాగేషన్ చేసి వాళ్ళని దొంగోడిని ఎవరు కనిపెట్టాలి. వీళ్ళకి థర్డ్ డిగ్రీ వద్దు సార్ వద్దు సార్. అసలు నువ్వు ఏంటిది దొంగ ఎవరు కనిపెట్టమంటే ఆరలిస్తావు నువ్వు? అలికింది బామ్మ. ఏమైంది? బొంగుమూత ఏం కాదు, ముందు దొంగ ఎవరు కనిపెట్టు. నీ పేరు చిన్ని కృష్ణ. మీ నాన్న పేరు? ముద్దు కృష్ణ. మీరేమిట్లు? ఏమిట్లు? మీ వాళ్ళమే. ఎక్కడైనా వెళ్ళిపో. ఆరు పంపించేసేమిటే? అది పెద్ద దొంగ. మనకు మనమే హెల్ప్ తీసుకోవాలి. అది పెద్ద దొంగ. చెప్తారా వెళ్ళరా నాయన? దొంగలు కావాలిగా. నీ పేరేం పేరు? గంగులు మేడం. మీ నాన్న పేరు? బిల్లారంగా. ఇద్దరు నాన్న? కాదు మేడం, మా ఇంటి పేరు బిల్లా, మా నాన్న పేరు రంగా. వీడెవడా? అలా కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తాడు ఆడదాని కళ్ళలోకి. అది అలా కొట్టు. వీడికేమిట్రా పైన మనవలసింది కింద వచ్చింది. కళ్ళలోకి చూడకు, గుడ్లు పీకేస్తా. కళ్ళు ఎవరో కనిపెట్టు మామ ఫస్ట్. రేపు ప్రాణాలు తీసేస్తున్నావు. ఇలా రండి దొంగ చెప్తా. అందరూ పంటలేండి. చెప్తా. నేను దొంగ అంటే ఇలా చేస్తే నువ్వే దొంగ. ఎస్ఐ మంట మంట. ఎక్కడ మండుతుంది? ఎక్కడ మండుతుంది కాదు, నా పేరు ఎస్ఐ మంట అని చెప్తున్నాను. అక్కడ మండుతుందా? దొంగ ఎవరో కానీ పెట్టమంటే ఒట్లేంటావంటే పోలీస్ పోలీస్ పోలీస్. ఏమైంది? ఏమైనా బేరం వచ్చిందా? బేరం కాదే, కస్టమర్ అనాలి. సారీ కేసు అనాలి. మేడం మీరేమో పంపించారా? ఇంటికి వెళ్ళి చూస్తే మా తాత కనపట్టలేదండి. మీ తాత పేరు ఏం పేరు? మా తాత పేరు గోపాలకృష్ణ. గోపాలకృష్ణ. ఏ ఊరా మీది? చోడవరం. చోడవరంలో ఎక్కడుంటారు? అదే ఆ పోస్ట్ ఆఫీస్ ఆ వెనకాల రామాలయం దగ్గర 3వ పెంకుటిల్లు మాదే. పెంకుటిల్లా? నువ్వు ఫీల్ అయిపోయి మెలికలు తిరిగిపోతున్నావంటే? వాడి తాతకి నాకు మధ్యలో నడిచిందిరా. ఏంటది? లవ్ జర్నీ. ఏంటో చెప్పు. ఆ రోజుల్లో మేమంతా రాత్రి బడికి వెళ్ళేవాళ్ళు. మేము మాత్రం బడి వెనక్కి వెళ్ళేవాళ్ళు. ఏం చేసేవాళ్ళు? అక్కడ తాత బామ్మ ఆట ఆడుకునేవాళ్ళం. అదేంటి సార్ అమ్మ నాన్న ఆటగా సార్? అంటే మేము ఒక్కడుగు ముందుకేసారా నాయన? నీ ఫ్లవ్ ఫ్లాష్ బ్యాక్ పక్కన పెడితే వీళ్ళలో దొంగ ఎవడో కనిపెట్టు. నువ్వు ఎక్కడుండగా ఆయన వెళ్ళు. కళ్ళు మూసి ఎవరి పేరు చెప్తావో చెప్పు. కరెక్ట్ పేరు చెప్తే వాడే దొంగ. కరెక్టేనా? దొంగ మూసి మూసి మూసి. వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమిటి? గంగులు. గంగులు గంగులు పారిపో. వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమిటి? బామ్మ 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 పారిపో. పోతున్నా. కళ్ళు తెరిచేస్తున్నా. బామ్మ ఏరియాలంతా పారిపో అన్నారుగా. హలో సార్, పంజాగుట్లో రాత్రి ఏటీఎం ఒక ముసలావిడ దొంగతనం చేసిందంట బామ్మ. ముసల్దా? సాయంత్రంలోగా బామ్మను పట్టుకోకపోతే నీ ఉద్యోగం పీకేస్తాయేమనుకున్నావు. పట్టుకో. సార్ 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 ఇది నాకు పెట్టిన ఫిట్టింగు. ఎక్కడ